డ్రగ్స్ అనే మాట వినిపించగానే ఇమీడియట్గా అందరి కళ్ళు టాలీవుడ్ వైపు వెళ్తాయి లేదా వెళ్ళేలాగా కొంతమంది ఫోకస్ చేశారని కూడా చెప్తూ ఉంటారు. అది ఎలా ఉన్నా ప్రస్తుతం మాలీవుడ్లో అంటే కేరళలో డ్రగ్స్ కలకాలం ఒక ఆర్టిస్టు డ్రగ్స్ తీసుకున్నాడని చెప్పేసినటువంటి ఒక వార్త సెన్సేషనల్గా మారింది. అతను తెలుగులో మనకి దసరా అనే సినిమాలో నాని హీరోగా నటించిన దసరా సినిమాలో విలన్గా నటించాడు. అలాగే దేవరాలో కూడా ఒక విలన్గా కనిపించాడు. నాగశౌర్య నటించిన రంగబలి అనే సినిమాలో కూడా ఒక పొలిటికల్ విలన్గా ఒక వైట్ కాలర్ విలన్గా మనకు కనిపిస్తూ ఉంటాడు. ఒక అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్న ఆర్టిస్టుగా అతను బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా మలయాళం సినిమా ఇండస్ట్రీలో అతను నటించినటువంటి చాలా సినిమాలకు మంచి ఆదరణ వస్తుంది. ఎలాంటి పాత్రని అలవకగా చేస్తాడని ఒక పేరుంది. ఒక బెస్ట్ యాక్టర్గా అతన్ని మాలీవుడ్ ఇండస్ట్రీ గుర్తించింది. ఆ కారణంగానే అతనికి వరుసగా ఆఫర్స్ వస్తూ ఉన్నాయి, చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇంతవరకు ఓకే. కానీ వ్యక్తిగతమైనటువంటి బలహీనతల కారణంగా అతను తాజాగా ఒక డ్రగ్స్ తీసుకున్నాడు అనే ఒక కారణంతో పోలీసులకి చిక్కిపోయాడు. అంటే ఇంకా పోలీసులు అతను పట్టుకోలేదు, కాకపోతే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అతను ఉండిపోయాడు. ఇది మొత్తానికి కారణం ఏంటంటే సూత్రకావ్యం అనే ఒక సినిమా షూటింగ్ జరుగుతోంది ప్రస్తుతం. ఆ సినిమాలో ఫీమేల్ లీడ్ చేస్తున్నటువంటి విన్సీ అలోసియస్ అనే ఒక లేడీ పట్ల, ఒక నటి పట్ల ఈ షైన్ టామ్ చాకో అనే పర్సన్ చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. అందరి ముందే చాలా అసభ్యంగా మాట్లాడటమే కాకుండా అందరూ ఉండగానే ఆమె బట్టలు సరి చేసుకోమని, బట్టలు మార్చుకోమని ఒత్తిడి చేశాడు. ఆ టైంలో అతను డ్రగ్స్ తీసుకొని ఉన్నాడు అని ఆ నటి అమ్మాకి అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ మూవీ ఆర్టిస్ట్ అని మలయాళం సినిమా ఇండస్ట్రీ వాళ్ళ దానికి కంప్లైంట్ చేసింది. ఆ కంప్లైంట్లో భాగంగా తను తరచూ ఒక వైట్ పౌడర్ సేవిస్తూ ఉన్నాడు. ఆ పౌడర్ తీసుకున్న తర్వాత విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అని ఆ కంప్లైంట్లు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అమ్మ ఏదైతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉందో మలయాళం వాళ్ళది, వాళ్ళు దీని మీద కంప్లైంట్ తీసుకొని దానికి సంబంధించిన చర్యలు తీసుకునే క్రమంలో పోలీసులకు సమాచారం తెలియడం, అతను కొచ్చిలోని ఒక పెద్ద లగ్జరీ హోటల్లో ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్తుంటే అతను ఆ హోటల్ కిటికీలోంచి కిందకు దూకి పారిపోయాడు. అది ఆ తర్వాత పోలీసులకి సీసీటీవీ కెమెరాలో దొరికింది. అంటే నిజానికి అతను డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అని చెప్పడానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ సరిపోతుంది. హోటల్ గదిలోకి వెళ్ళిన పోలీసులకి అక్కడ అతను డ్రగ్స్ తీసుకున్నాడా లేదా పక్కన పెడితే దానికి సంబంధించినటువంటి కొన్ని ఆనవాళ్లు దొరికాయి. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు వెతుకుతూ ఉన్నారు. లాస్ట్గా అతను పొల్లాచిలో ఉన్నట్టుగా అతను టెలిఫోన్ సిగ్నల్స్ ద్వారా తెలిసింది. టెలిఫోన్ సిగ్నల్స్ ద్వారా ఎలా తెలిసిందంటే ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే అతను హైపర్ యాక్టివ్గా కనిపిస్తూ ఉంటాడు. మామూలుగానే వేదికల మీద మాట్లాడుతున్నప్పుడు చాలా హైపర్గా కనిపిస్తాడు. అందరూ తనను గుర్తించాలి, అందరూ తన వైపు చూడాలి, అందరూ నన్నే పట్టించుకోవాలనే కైండ్ ఆఫ్ ఒక సిండ్రోమ్తో అతను బాధపడుతున్నాడు. ఆ విషయం అతను గతంలో చెప్పాడు. దానికి మెడిసిన్ కూడా వాడుతున్నానని చెప్పాడు. అలాంటి వ్యక్తి డ్రగ్స్ తీసుకుంటే ఇంకెంత హైపర్గా ఉంటాడు, ఆ సెట్స్ని ఎంత గందరగోళం చేసి ఉంటాడు, తను షూటింగ్ లొకేషన్లో ఎంత ఇబ్బంది పెట్టి ఉంటాడు చాలామందిని. కొంతమంది ఇతను కొంచెం పేరున్న ఆర్టిస్ట్ కాబట్టి కొంతమంది చెప్పుకోలేకపోవచ్చు, కానీ అవతల వైపు ఉన్న అమ్మాయి కూడా పేరున్న ఆర్టిస్టే. అంచేత తను ధైర్యంగా వచ్చింది. మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి కంప్లైంట్ చేసింది. ఆ కంప్లైంట్ని వాళ్ళు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇతని మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్న టైంలో పోలీసులు కూడా రంగంలో దిగడం. నిజానికి అతన్ని పోలీసులు అతనేమి అరెస్ట్ చేయాలనుకోవట్లేదు. ఈ జరిగిన ఘటన మీద నిజంగా అతను డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అనే దానికి సంబంధించి ఒక వివరణ కోరడానికి, ఒక లెటర్ ఇవ్వడానికి వీళ్ళు పోలీసులు అతను అప్రోచ్ అవుతున్నారు. బట్ అతను పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయి తిరుగుతున్నాడు. దాని అర్థం ఏంటి అనేది అందరికీ కొంచెం తరచు చూస్తే అందరికీ తెలిసిపోతుంది. సో ఇతను డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అనేది పక్కన పెడితే, తీసుకున్నావా లేదా అని పోలీసులు జస్ట్ ఇన్ఫర్మేషన్ అడగడం కోసం, అతని చిన్న విచారణ కోసమే అతని కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో నోటీస్ ఇవ్వడానికి ప్రయత్నించిన అందుబాటులో లేడు. ఆ కారణంగానే పోలీసులు వెతుకుతూ ఉన్నారు. ఇక ఈ కేసుని మామూలుగా కొన్ని రోజుల క్రితం కూడా మనకి మలయాళం ఇండస్ట్రీలో అమ్మాయిలకు సంబంధించినటువంటి ఒక ఇష్యూ రావడం, దాని పట్ల ఇండస్ట్రీ చాలా సీరియస్ కావడం, సిద్దికీ లాంటి ఒక సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ పట్ల కూడా చర్యలు తీసుకోవడం, ఇప్పుడు కూడా ఇతని మీద చర్యలు తీసుకోవాలని ఆ సూత్రకావ్య మూవీ టీంకి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసి సినిమా ఆపడమా లేదా ఇంకా ఆల్టర్నేట్ చేయడమా, దానికి సంబంధించి ఒక ప్రత్యామ్నాయం చూపడమా అనే ఒక చర్చలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళకి రేపు మండే రోజు అతని మీద ఏదైతే ఈ ఆర్టిస్ట్ ఉన్నాడో షైన్ టామ్ చాకో అనే ఒక ఆర్టిస్ట్ ఉన్నాడో ఇతనికి సంబంధించి ఇతను ఇండస్ట్రీలో ఉండాలా వద్దా అని ఒక డెసిషన్ తీసుకోవడం కోసం సోమవారం రోజు మలయాళం ఇండస్ట్రీ వాళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ మీటింగ్లో అతని కెరీర్కి సంబంధించినటువంటి ఫ్యూచర్ తెలిసిపోతుంది. అయితే ఈ క్రమంలో ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ షైన్ టామ్ చాకో అతనికి ఒక లోకల్గా ఉన్న ఒక మినిస్టర్ అండతో అతను తప్పించుకొని తిరుగుతున్నాడు. ఆ మినిస్టర్ ఇతన్ని కాపు కాస్తున్నాడు అనే ఒక వార్త కూడా కొంచెం వినిపిస్తూ ఉంది. సో ఏదైనప్పటికీ ఆర్టిస్ట్ లైఫ్ అనేది గాజు బొమ్మ లాంటిది అంటాడు మన దాసరి. ఆ క్రమంలో ఒక సినిమా కూడా తీశాడు. చాలా చేయని తప్పుకే రాళ్ళు పడతా ఉంటాయి, ఇంకా తప్పులు చేస్తే ఇంకా దారుణంగా ఉంటుంది. ఇలాంటి ఒక మంచి టాలెంట్ ఉన్నటువంటి ఆర్టిస్టు, మంచి ఫ్యూచర్ ఉన్నటువంటి ఆర్టిస్టు వ్యక్తిగత అవలక్షణాల వల్ల తన కెరీర్నే కోల్పోయేటువంటి అవకాశం వచ్చింది. ఇలాంటి వాళ్ళు నిజంగా తను తీసుకున్నాడా, తను వ్యక్తిగతంగా ఉన్నాడా అది వేరే విషయం. అయితే ఇతరులను ఇబ్బంది పెట్టడం అనేది క్రైమ్. ఆ క్రైమ్లో భాగంగానే ఇతని మీద విచారణ జరుగుతోంది. రాబోయే రోజుల్లో అతను డ్రగ్స్ తీసుకొని ఉంటే, తీసుకోకపోయినా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఆ మేరకైనా చర్యలు తీసుకోవాలి. డ్రగ్స్ తీసుకొని ఉంటే ఈ మేరకు నార్కోటిక్ సెక్షన్ సంబంధించి ఆ రకమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని అక్కడ చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అక్కడ ఏదైతే అమ్మ అంటారు అక్కడ ఆర్టిస్ట్ ఆఫ్ మలయాళం మూవీ ఇండస్ట్రీ అని, సో వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా అది ఖచ్చితంగా షైన్ టామ్ చాకో కెరీర్కి సంబంధించినటువంటి ఒక కత్తివేటు పడే అవకాశం ఉందని చెప్పాలి.